ప్రియమైన సహోదరి, ఒకవేళ నీ జీవితంలో బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావేమో. 90 సంవత్సరాల వయసులో శారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు వివాహమైన 20 సంవత్సరాల తరువాత ట్విన్స్ను మరి రిబ్కాకు దయచేసిన దేవుడు నీ జీవితంలో నీ గర్భాన్ని కూడా ఖచ్చితంగా తెరుస్తాడు. హల్లెలూయా. నాకు ఆలస్యం అవుతుందని నిరాశపడిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. శారా పక్షంగా కార్యం చేసిన దేవుడు, రిబ్కా పక్షంగా కార్యం చేసిన దేవుడు ప్రియమైన సహోదరి నీ పక్షంగా కూడా ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. హీ ఈజ్ అ వండర్ వర్కింగ్ గాడ్. హీ ఈజ్ అలైవ్. హీ ఈజ్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. దేవుడు నిన్న నేడు నిరంతరము మారనివాడు, మార్పు చెందనివాడు. ఆనాడు అద్భుతాలు చేశాడు, ఈనాడు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నిశ్చయంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ కన్నీటితో నిరాశతో నీవు ఉన్నట్లయితే ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నాడు అనే మాట దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో భర్తలు ఒకవేళ మీ భార్యలకు మరి పిల్లలు కావాలని ఎదురు చూస్తున్నట్లయితే ఆస్క్ యువర్ హస్బెండ్స్ టు ప్రే ఫర్ యూ. మీ భర్తలను ప్రార్థన చేయమని చెప్పండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దైవజనులు ప్రార్థన చేస్తే చాలే అండి అని అనుకుంటూ ఉంటాం, కానీ మరి ఏ కుటుంబంలో ఆశీర్వాదం లోటుందో ఆ కుటుంబంలోని వారు కూడా దేవుని సన్నిధిలో అడగాలి, ఆయన సన్నిధిలో అంగలార్చాలి, ఆయన సన్నిధిలో ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.